కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏమని ఇచ్చారో లేదో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వానికి ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో ఏ రోజు కూడా చెప్పారు. మాకు సంబంధించినటువంటి ఇద్దరు డైరెక్టర్లు బోర్డు మీటింగ్ అయినప్పుడు కూడా మేము మా డిసెంట్ నోట్ ఇచ్చేసేవాళ్ళం. ఏదైనా అబ్జెక్షన్ రేజ్ చేస్తే మెజార్టీ వాళ్ళది ఉంటుంది కాబట్టి 7 ఇద్దరే కాబట్టి బుల్డోజ్ చేస్తూ నిర్ణయాలు తీసుకుంటారు. అది కూడా మాకేం చెప్పరు. మా మినిస్టర్ ఏ బోర్డు మీటింగ్లో ఏమవుతుంది నాకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నాకేం చెప్పరు. కానీ ఈరోజు జరుగుతున్న విషయం, గతంలో ఉన్నటువంటి సిఎండి రూల్స్కి వ్యతిరేకంగా 5 సంవత్సరాల వరకు చేయాలంటే 4 సంవత్సరాలు అడిషనల్గా చేయించారు. అప్పుడు కూడా మేము మా డైరెక్టర్స్ అబ్జెక్షన్ చేస్తే బుల్డోజ్ చేసి ఆయనను కొనసాగించారు. ఈరోజు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇన్ఛార్జి సిఎండీలతోటే కాలం గడుపుతా ఉన్నారు. ఫుల్ టైం పర్మనెంట్ సిఎండీ ఇంతవరకు అపాయింట్మెంట్ చేయడం లేదు. ఇదేదైనా మా బోర్డు మీటింగ్లో మేము రేజ్ చేస్తే అది మేము డిసెంట్ నోట్ ఇవ్వడమే తప్ప మేము చేసేది ఉండదు. ఎందుకంటే ఇది పూర్తిగా గత అనేక సంవత్సరాలుగా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క పెత్తనమే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అధికారమే చెలామణిలోకి జరిగేది. ఇప్పుడు ఏదైతే నైని కోల్ బ్లాక్ ఉందో అక్కడ 17 కంపెనీస్ విజిట్ చేశాయనేటువంటి విషయం తెలుస్తుంది. నేను ఒక ఆఫీసర్స్ కమిటీ కూడా ఈరోజు పంపించాను, మీకు పంపించాను డీటెయిల్స్. నేను 17 కంపెనీస్ సైట్ విజిట్ చేశాయి. ఇంకా దానికి జనవరి 29 వరకు టైం ఉంది. ఇంకా టైం అయిపోలేదు. ఒరిజినల్గా ఈ టెండర్ ప్రక్రియకు సంబంధించినటువంటి ప్రక్రియ చేయడం కోసం జనవరి 29 వరకు టైం ఉంది. ఈరోజు గతంలో కూడా ఈ నైని కోల్ బ్లాక్ సంబంధించినటువంటి టెండర్ ప్రక్రియ జరిగింది. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకసారి. కానీ ఆ రోజు ప్రక్రియ మధ్యలోనే ఈరోజు ఎట్లయితే ఆపారో ఆ రోజు కూడా ఆపడం జరిగింది. L1కి ఇవ్వడానికి ఆ రోజు కూడా కేసీఆర్ సిద్ధంగా లేకుండే మధ్యలోనే టెండర్లు రద్దు చేశారు. 2015లో కేంద్ర ప్రభుత్వము ఈ నైని కోల్ బ్లాక్